Well, you see, I belong to, not belong to, but I was born in Gujarat. నేను గుజరాత్లో జన్మించాను. మీరు తెలుగులో ఉన్న కొన్ని సామెతలను ఎలా అయితే అనువాదం చేయలేరో, అలాగే గుజరాతీ భాషలో సైతం కొన్ని సామెతలు ఉన్నాయి. Like that, we have some in Gujarati. One we say, Kuwama na hoye to havadama na ave. కువా మన్నా హేతో హవాడా మనా. దాని అర్థం ఏమిటంటే, మీ బావిలో నీళ్లే లేకపోతే నీ పెంపుడు జంతువులకు నీళ్లు ఎలా ఇస్తావు అని. దీని నుండి నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, నీ వద్ద దయ అనేది లేకపోతే నువ్వు ఇతరులపై దయను ఎలా కురిపించగలవు? నేను నాలో కరుణను ఎలా పెంచుకోగలను? నాలో కరుణ లేకపోతే నేను దాన్ని ఎలా పంచగలను? And by the way, this idea of compassion, idea of love, కరుణ అనే ఆలోచన, ప్రేమ అనే ఆలోచన, అహింసను పాటించాలన్న ఆలోచన, ప్రామాణికంగా ఉండడం, ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఇది అష్టావక్ర గీతలోని మొట్టమొదటి శ్లోకం నుండి వచ్చింది. జనక మహారాజు అష్టావక్రుని ఇలా అడిగాడు, నేను అనురక్తి నుండి ఎలా విముక్తుడవుతాను? నాలో నిర్లిప్తతను ఎలా పెంపొందించుకోగలను? ఉన్నతమైన జ్ఞానాన్ని ఎలా పొందగలను? నేను ముక్తిని ఎలా పొందగలను? మొట్టమొదటి ప్రశ్నలోనే జీవితానికి సంబంధించిన అన్ని సమస్యల గురించి అడిగారు. అప్పుడు అష్టావక్ర మహర్షి చాలా చక్కగా ఇలా చెప్పారు, అన్ని విషయాలను లేదా వాసనలను విషముగా భావించు. or vasanas as visham. కోరికలను విషంగా భావించు. ఈ 5 గుణాలను నీలో పెంపొందించుకో. అవి మొదటిది Kshama means to forgive. క్షమ, ఫర్గివ్నెస్ అంటే క్షమించటం, ఇంకా వదిలివేయడం. Then came daya, is compassion. రెండవది దయ, కంపాషన్ అంటే మొదటి 2 సద్గుణములు దయను ఖచ్చితంగా కలిగి ఉండాలని తెలియచేస్తున్నాయి. Authenticity. మూడవది ఆర్జవ, అథెంటిసిటీ. నాలుగవది సంతోషం, హ్యాపీనెస్. ఐదవది సత్యము, ట్రూత్ఫుల్నెస్. సత్యము అనే దాన్ని ఆయన చివరి అర్హతగా చేర్చారు. వీటన్నిటి వెనుక అంతరార్థం చాలా ఉంది. క్షమ, దయ, ఆర్జవ, సంతోషం, సత్యం ఇవన్నీ కరుణ కలిగిన హృదయానితో ముడిపడి ఉన్నాయి. With compassionate heart, కరుణతో కూడిన హృదయం ఉంటే నీవు ఇతరుల నుండి ఏ వస్తువును తీసుకోవు. చిత్తశుద్ధి కలిగిన వాడిగా ఉంటావు. నీవు ఇతరుల భార్యను దొంగిలించవు. అది బ్రహ్మచర్యం కూడా అవుతుంది. once you are compassionate, you will not try to rob someone. You will mask perhaps, but you will not rob anyone because you... నీవు కరుణ కలిగిన వాడివి అవటం వలన ఇతరుల నుండి దోచుకోవు. ఈ గొప్ప మహర్షి దృష్టిలో కరుణ అనేది మహాత్మా గాంధీ చెప్పిన అహింస కంటే చాలా ఉన్నతమైనది. అహింస అనేది చాలా క్రింది స్థాయికి చెందిన అర్హత. ఏ విధంగా? ఎందుకంటే అహింస అంటే మీరు ఇతరులకు హాని చేయకూడదు, అంతే. అది చాలా తక్కువ పరిధి కలిగి ఉంది. కానీ కరుణ అంటే మీరు అహింస అనే గుణాన్ని కలిగి ఉండటమే కాదు, మీరు ఇతరులకు మీ సహాయాన్ని అందిస్తారు. your help to others. మీరు దయకలిగిన డాక్టర్ అయితే మీ పేషెంట్ల సమస్యలు అర్థం చేసుకోవచ్చు. నిరుపేదల, అవసరార్థుల సమస్యలు అర్థం అవుతాయి. వాళ్ళు మీకు చెప్పకముందే మీ హృదయంలో అనుభూతి చెందుతారు, సహాయం చేస్తారు. అది కరుణ అంటే. That is compassion. కరుణ అంటే లవ్ ఇన్ యాక్షన్, ప్రేమను ఆచరణలో పెట్టడం. Love itself, trapped, has no meaning. ప్రేమ మనలో చిక్కుకుపోయి ఉంటే అర్థం లేదు. అది ఆచరణలోకి తర్జుమా అవ్వాలి కరుణ ద్వారా. దీన్ని ఎలా సృష్టించడం? నాకు ఒక మ్యాజిక్ ల్యాంప్ కావాలని అనిపిస్తోంది. But as we meditate more and more, మనం ధ్యానం ఎక్కువగా చేయడం వలన తప్పుల నుండి తెలుసుకుంటాం. జీవితంలో మనం కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, కానీ ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఆ తప్పులు చేయడం తగ్గిపోతుంది. తప్పులే లేని వ్యక్తిగా మారిపోతారు. later on, all kind mistake free. And then you'll be adding up more and more of good qualities. అప్పుడు మీ జీవితంలో
చాలా మంచి గుణాలను పెంపొందించుకుంటారు. ఇది అంతా కూడా కరుణతోనే మొదలవుతుంది. మీరు కళ్ళు మూసుకుని మీ అంతరంగంతో అనుసంధానం అయిన తక్షణం ఆ ప్రశాంతతలో, ఆ నిశ్శబ్దంలో మీరు అన్నింటినీ అనుభూతి చెందుతారు. మీ గురించే కాకుండా ఇతరుల గురించి కూడా. అది మొదటి మెట్టు. So, beginning the meditation, ధ్యానం మొదలు పెట్టడం అంటే మీలో బహిర్గతం అవటానికి వేచి ఉన్న ఎంతో సుగుణ సంపద బయటకు వ్యక్తం అవటానికి మీ హృదయాన్ని తెరవటమే. లేకపోతే దేవుళ్లను, దేవతలను ఆరాధించడంలో అర్థమేముంది? నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దురదృష్టవశాత్తు మన మతంలో విశ్వాసం ఉన్నవాళ్ళు దేవునికి కానుకలిస్తారు. ఉంగరాలు, వాచీలు తీసి తిరుపతి హుండీలో వేస్తారు. చాలా డబ్బు కూడా వేస్తుంటారు. దేవుళ్ళు వీళ్ళిచ్చే రూపాయలు కానీ డాలర్లు కానీ ఏం చేసుకుంటారు? భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇవి కావాలా? అంతేకాదు, ప్రతిఫలంగా మీరు ఆయన నుండి తిరిగి చాలా రెట్లు కోరికలు లేదా గిఫ్ట్స్ కోరుకుంటారు. ఆయన అంత తెలివి తక్కువవాడా? అసలు డబ్బే అవసరం లేని వారికి కానీ ట్రస్టీలు, పూజారులు వీటితో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. మతంలో ఉన్న సమస్య అదే. అమాయకులు, అత్యాశాపరులు అక్కడికి వెళతారు. ఒక ప్రక్క మనం భగవంతుడు అంతర్యామి అని చెప్తాం, నా లోపల ఉన్నారు అని అంటాం. ఇంకొక ప్రక్క నుండి మనకు మనమే వ్యతిరేకంగా ఆ భగవంతుని కోసం బాహ్యంగా వెతుకుతాం. భగవంతుడు బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా అనే విషయమై మీ మనసును మీరు దృఢపరుచుకోండి.